కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం గుట్టురట్టు. టీడీపీ నాయకులు. తిరుపతి జిల్లా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వేసి 251 కోట్లు దోచుకున్న గత ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం నందు గుడిమెట్లను ఆలయ ప్రాంగణంను శుద్ధి చేసి ప్రెస్ మీట్ నిర్వహించిన పట్టణం నాయకులు మీడియాతో మాట్లాడిన గూడూరు టీడీపీ నాయకులు. ఓకేనా చండి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సమర్పించేటువంటి లడ్డు కావచ్చు, మిగతా ప్రసాదాల్లో కల్తీతోనే సాగింది అనేది గుర్తుంచుకోవాలి. 68,17,000 కిలోలు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం అనే విషయం. మామూలుగా ఒక్కోటి 64 లక్షలు మనం నెయ్యి కొనుగోలు చేస్తే దాంట్లో 68.17 లక్షల నెయ్యి కల్తీ ఉందనే విషయం. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాడింది ఏదంటే అది నెయ్యి కాదు అనేది స్పష్టంగా సిట్ తెలియజేసింది. దీనికి పామాయిల్ కావచ్చు, కెమికల్ని కలిపి దాని ద్రవరూపంలో తీసుకొని ఆ కెమికల్స్ ద్వారానే నెయ్యిని సరఫరా చేయడం కానీ గోలిబాబా అనే ద్వారా గతంలో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేసేది. దాన్ని పూర్తిగా దానికి 2019లో ఎలక్షన్లో తిరిగి అందరికి ముద్దులు పెట్టి అమలు తాతలాంటి వాళ్ళకి ప్రభుత్వాల మాటలు చెప్పి ప్రభుత్వం రావడం జరిగింది. వస్తానే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమం జరపాలని లేదు, కల్తీతో ప్రారంభించాడు. ముందు మద్యం కల్తీలో ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు